ఆహా, తోటకూర. ఉమ్, ఆహా, దొండకాయ. ఉమ్, బ్రహ్మాండం. ఈరోజు రెసిపీ తోటకూర కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, గార్లిక్, ఆనియన్. ఫస్ట్ బౌల్ పెట్టేసి ఆవాలు, జీలకర్ర, గార్లిక్, ఎండుమిర్చి, ఆనియన్. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్ వేయాలి. ఆనియన్ 1:3, 1 తోటకూర కట్టకి 3 ఆనియన్స్. ఎందుకంటే అవి చాలా ఫ్రై చేస్తాము. ఆ 3 కాస్త 1 ఆనియన్ అయినట్టే ఉంటుంది. సో ఎంత ఆనియన్ వేస్తే అంత బెస్ట్. సో నాకు తోటకూర చాలా ఫేవరెట్ అనమాట. ఎంత ఫేవరెట్ అంటే రోజు పెట్టినా తినే అంత ఫేవరెట్. అండ్ నేను మా ఇంటి నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ రెసిపీ నాకు ఇదే ఉంటుంది. ఎందుకంటే మా డాడీకి తెలుసు నాకు ఫేవరెట్ అని. సో మా డాడీ అంటాడు, నాకు నువ్వు వస్తున్నావు అంటే తోటకూర మార్కెట్లో కనిపిస్తే దాంట్లో నువ్వే కనిపిస్తావు, సో నేను అందుకే తోటకూర తీసుకొస్తా అని. సో అంత ఫేవరెట్ అనమాట. అండ్ తోటకూర రెసిపీ అన్నగానే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. లైక్ చిన్నప్పుడు మా మమ్మీ తోటకూర లంచ్ బాక్స్లో పెట్టి ఇచ్చేది. సో మేము స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ అందరితో షేర్ చేసుకుంటాం కదా. సో అలా మా ఫ్రెండ్కి ఈ కర్రీ చాలా చాలా నచ్చిందనమాట. చాలా నచ్చితే వాళ్ళ మమ్మీకి చెప్పి వాళ్ళ మమ్మీతో కాల్ చేపించి రెసిపీ తెలుసుకుంది మా మమ్మీ నుంచి. అండ్ ఇప్పటికీ తను నాతో కాంటాక్ట్లోనే ఉంది. అండ్ మేము దీని గురించి డిస్కస్ చేసుకుంటాం, ఈ రెసిపీ గురించి. సో మంచిగా ఆనియన్ ఫ్రై అయిపోయాక తోటకూర వేయాలి. తోటకూర వేసి దాన్ని ఫ్రై చేయాలి. ఆకుకూరల్లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే 2-3 కట్టలు తీసుకొస్తే అది కాస్త ఒక కట్ట అంత రెసిపీ అవుతుంది. అదే మ్యాజిక్. ఇప్పుడు ఇంత ఫ్రై చేస్తున్నావు, దాంట్లో ఉన్న విటమిన్స్, ఐరన్, ఫైబర్ పోతుంది అనకండి ప్లీజ్. సో టేస్ట్ కోసం మనం ఎన్నో సాక్రిఫైస్ చేయాలి. సో దాంట్లో నేను టేస్ట్ కోసం తోటకూర కోసం సాక్రిఫైస్ చేసేస్తా. సో లాస్ట్లో దీంట్లో ట్విస్ట్ చింతపండు వేస్తారు. 2-3 రెక్కల చింతపండు వేసి ఫ్రై చేసేసి మూత పెట్టాలి. అదే ఈ కర్రీలో ట్విస్ట్. అండ్ కారం వేయొద్దు. కారం వేస్తే టేస్ట్ పాడైపోద్ది. మీ స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి వేయాలి. దీన్ని వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది.